నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మరొక అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే అగ్నిమాపక బృందాలు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం కువైట్ లోని మహబుల్లా ప్రాంతంలోని భవనం యొక్క బేస్మెంట్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని చెప్పేసి అగ్నిమాపక శాఖ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉండగా జూన్ 12 మంగాఫ్ లోని కార్మిక వసతి గృహంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 46 మంది భారతీయులు మరణించారు. ఇందులో కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన 7, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 3, బీహార్, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, పంజాబ్ మరియు పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ లకు సంబంధించి ఒక్కొక్కరు ఉన్నారని చెప్పి అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. కాబట్టి కువైట్ లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మీ చుట్టుపక్కల ఏవైనా సరే పేలుడు పదార్థాలు గాని మండే స్వభావం కలిగిన వస్తువులు ఉంటే దయచేసి వాటిని దూరంగా ఉంచి మీ యొక్క పరిసర ప్రాంతాలను సురక్షితంగా చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.